హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రముఖ ఎంఎన్సి సంస్థ సీటెల్ నుంచి అర్జెంట్ రిక్రూట్మెంట్ కింద బల్క్ హైరింగ్ అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి మీరు ఈ రోజే అప్లికేషన్ పెట్టి ఇమీడియట్గా 60 మినిట్స్ నుంచి 90 మినిట్స్ లోపు ఒక చిన్న అసెస్మెంట్ అయితే ఉంటుంది. సో ఆ అసెస్మెంట్ కనుక మీరు కంప్లీట్ చేసినట్లయితే మీకు ఈ జాబ్ అనేది రావడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తే చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్ చూసే ముందు మీ అందరికీ యూజ్ అయ్యే విధంగా రీలెవెల్ బై అన్అకాడమీ వాళ్ళు మీకు డిగ్రీ ఉన్నా లేకపోయినా ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా వితిన్ 15 డేస్లోనే ఇండియాలో ఉన్నటువంటి టాప్ మోస్ట్ కంపెనీస్లో జాబ్ పొందే విధంగా ఒక ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మీరు ఈ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకొని స్లాట్ బుక్ చేసుకొని మీకు నచ్చినటువంటి టైంలో ఫ్రీగా టెస్ట్ అయితే రాయొచ్చు. ఆ టెస్ట్లో కనుక మీరు 700+ స్కోర్ చేసినట్లయితే ఇండియాలో ఉన్నటువంటి టాప్ కంపెనీస్లో మీకు వితిన్ 15 డేస్లోనే జాబ్ అయితే వస్తుంది. సో దీనికి సంబంధించి ఏ విధంగా స్లాట్ బుక్ చేసుకోవాలి, అలాగే మాక్ టెస్ట్ ఏ విధంగా రాయాలనేటువంటి డీటెయిల్స్ కూడా చెప్తాను. టెస్ట్ రాయడానికి సంబంధించి మీరు సైనప్ అయ్యి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఫిలప్ చేసి ఒక అకౌంట్ని క్రియేట్ చేసుకొని సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ టెస్ట్లో బిజినెస్ డెవలప్మెంట్ టెస్ట్, బిజినెస్ అనలిటిక్స్ టెస్ట్, ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ టెస్ట్, బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ టెస్ట్, డేటా అనలిటిక్స్ టెస్ట్ అని చెప్పేసి ఈ విధంగా ఉంటాయి. స్లాట్ బుక్ చేసుకొని దీనికి సంబంధించి మీరు ఫ్రీగా మాక్ టెస్ట్లు కూడా రాసుకోవచ్చు. సో మినీ మాక్ టెస్ట్, శాంపుల్ పేపర్స్ అని చెప్పేసి ఉంటాయి. అవి సెలెక్ట్ చేసుకొని రాయొచ్చు. అలాగే ప్రీవియస్గా ఎవరైతే ఈ పర్టికులర్ ఎగ్జామ్స్ రాసి 700+ స్కోర్ చేసి జాబ్స్ పొందారో వారికి సంబంధించిన అచీవర్స్ యొక్క లీడర్ బోర్డ్ పొజిషన్ కూడా చూడవచ్చు. సో మీరు కూడా ఈ విధంగా టెస్ట్ రాసి జాబ్ పొందినట్లయితే ఇండియాలో ఉన్నటువంటి టాప్ కంపెనీస్లో మీకు జాబ్ అయితే వస్తుంది. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూడండి. ఫ్రెండ్స్, హైదరాబాద్లో ఉన్నటువంటి సీటెల్ నుంచి కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్కి సంబంధించి అర్జెంట్ రిక్రూట్మెంట్ కింద బల్క్ హైరింగ్ అయితే చేస్తున్నారు. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి, స్కిల్స్ ఏంటి అనేది నేను మీకు చెప్తాను. ఆ తర్వాత దీనికి సంబంధించి మీరు అప్లై చేసి అలాగే దీనికి సంబంధించి ఒక అసెస్మెంట్ అయితే రాయాలి. ఈ పర్టికులర్ పోస్టులకి సంబంధించి అప్లై చేయాలి అంటే పర్టికులర్ క్యాండిడేట్కి 18 నుంచి 30 సంవత్సరాల వయసు ఉండాలి. మినిమం ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ లేదా +2 క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేయొచ్చు. అంటే డిప్లొమా, ఐటీఐ, ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వారు అప్లై చేయొచ్చు. అలాగే మ్యాక్సిమం డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా అప్లై చేయొచ్చు అని మెన్షన్ చేశారు. ఎవరైతే రెగ్యులర్ కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారో సో దోస్ క్యాండిడేట్స్ షుడ్ నాట్ అప్లై అని చెప్పేసి కూడా ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. రొటేషనల్ షిఫ్ట్స్లో మనకి మొత్తం 5 డేస్ వర్కింగ్ ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. 2 వీక్ ఆఫ్స్ ఉంటాయని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్లో ఉండాలని మెన్షన్ చేశారు. ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్కి సంబంధించి టెక్నికల్ సపోర్ట్ కింద ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. సో యాజ్ పర్ సీటెల్ రూల్స్ ప్రకారం శాలరీ ప్యాకేజెస్ అనేవి మనకి పర్ మంత్ 22,000 వరకు మీకు శాలరీ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు రాయాల్సినటువంటి టెస్ట్ అనేది మీరు మీ ఇంట్లోనే ఉండి రాయొచ్చు. కాకపోతే వర్క్ ఫ్రమ్ ది ఆఫీస్ చేయాలని చెప్పేసి ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. కాల్ సెంటర్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వారికి ఈ యొక్క ప్రిఫరెన్స్ అనేది ఎక్కువ ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. హై స్కూల్ డిప్లొమా ఆర్ ఈక్వివాలెంట్ అన్నారు. అలాగే బ్యాచిలర్స్ డిగ్రీ ఈజ్ రిలేటెడ్ ఫీల్డ్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. వీటిలో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా అప్లై చేయొచ్చు. సో ఇక్కడ మనకి టేక్ అసెస్మెంట్ అని చెప్పేసి ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఈ యొక్క అసెస్మెంట్కి సంబంధించి ఫస్ట్ మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ మనకి మెన్షన్ చేశారు. సో అవన్నీ చదివి మీరు తర్వాత దీనికి సంబంధించినటువంటి అసెస్మెంట్ అయితే మీరు రాయాల్సి ఉంటుంది. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత మనకి స్టార్ట్ యువర్ సీటెల్ అప్లికేషన్ అని చెప్పేసి ఉంటుంది. సో క్రిందకు వచ్చినట్లయితే మనకి ఇక్కడ దీనికి సంబంధించి ఎస్టిమేటెడ్ సో ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఎస్టిమేటెడ్ టైం టు కంప్లీట్ ది టెస్ట్ వచ్చేసి 60 to 90 మినిట్స్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఉండాల్సినటువంటి టెక్నికల్ రిక్వైర్మెంట్స్ ఏంటంటే మీకు ఖచ్చితంగా మేక్ ష్యూర్ యు ఆర్ యూజింగ్ ఏ కీబోర్డ్ దట్ యు ఆర్ మోస్ట్ కంఫర్టబుల్ విత్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో మీరు ఖచ్చితంగా ఈ టెస్ట్ అనేది సిస్టంలోనే రాయాలి. సో ఇక్కడ చూసినట్లయితే మీ యొక్క కీబోర్డ్ అనేది మీకు కంఫర్టబుల్గా ఉండేలాగా చూసుకోవాలని మెన్షన్ చేశారు. అలాగే మీకు ఎక్సలెంట్ ఇంటర్నెట్ కనెక్షన్, వైఫై కానీ, వైడ్ కానీ, మొబైల్ ద్వారా కానీ అది ఏ విధంగా కానీ ఖచ్చితంగా ఒక మంచి ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. అలాగే ఒక హెడ్సెట్ కానీ లేదా హెడ్ ఫోన్ కానీ విత్ మైక్ కూడా కలిగి ఉండి ఫంక్షనింగ్ స్టేట్లో ఉండాలి. అంటే వర్కింగ్ స్టేట్లో ఆ మైక్ అనేది ఉండాలని మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత ఇన్స్టాల్ ది లేటెస్ట్ వర్షన్ ఆఫ్ యువర్ ఇంటర్నెట్ బ్రౌజర్ అన్నారు. అది కూడా మనకి ఇక్కడ గూగుల్ క్రోమ్ అయితే ఎక్కువ ప్రిఫరబుల్ అని చెప్పేసి కూడా మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు ఓపెన్ చేసేటువంటి యొక్క అసెస్మెంట్ టెస్ట్ అనేది
గూగుల్ క్రోమ్లో ఓపెన్ చేస్తే మీకు ఎక్కువ కంఫర్టబుల్గా ఉంటుందని మెన్షన్ చేశారు. అలాగే మెయింటైన్ ది ఇంటిగ్రిటీ ఆఫ్ ది అసెస్మెంట్ బై నాట్ ఇన్వాల్వింగ్ ఆర్ ఇన్క్లూడింగ్ ఎనీవన్ ఎల్స్ ఇన్ అటెంప్టింగ్ అండ్ కంప్లీటింగ్ ది అసెస్మెంట్ అని చెప్పేసి ఇచ్చారు. సో మీరే ఈ టెస్ట్ అనేది రాయాలి, వేరే వారిని ఇన్వాల్వ్ చేసి ఆ టెస్ట్ అనేది రాయించొద్దు అని చెప్పేసి మెన్షన్ చేశారు. అలాగే ఇక్కడ మీరు అసెస్మెంట్ రాసేటప్పుడు ఆ పర్టికులర్ ఏదైతే మనకి పొజిషన్ వస్తుందో దాన్ని స్కిప్ చేయకుండా అన్ని సెక్షన్స్ని కూడా మీరు కంప్లీట్ చేయాలని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే వన్స్ యూ హ్యావ్ కంప్లీటెడ్ ఏ సెక్షన్ యూ వోంట్ బీ ఏబుల్ టు గో బ్యాక్ అండ్ ఎడిట్ యువర్ ఆన్సర్స్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. మీరు ఒక సెక్షన్ కంప్లీట్ చేసి ఫార్వర్డ్ నెక్స్ట్ పొజిషన్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఎటువంటి బ్యాక్వర్డ్లోకి మీరు రాలేరనమాట. కాబట్టి మీరు ఒక పర్టికులర్ పొజిషన్లో మీరు టెస్ట్ అనేది రాస్తున్నప్పుడు ముందే జాగ్రత్తగా రాయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి ఈ విధంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ స్టార్ట్ అని చెప్పేసి ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ ప్రాసెస్ మీకు స్టార్ట్ అయ్యే ముందు ఇక్కడ ఒక యూట్యూబ్ వీడియో అనేది రావడం జరుగుతుంది. అది కంప్లీట్గా ప్లే అయిన తర్వాత ఇక్కడ మీకు లెట్స్ బిగిన్ అనేటువంటి ఒక అప్లికేషన్ ఫామ్ అయితే మీకు చూపించడం జరుగుతుంది. ఆ యూట్యూబ్ వీడియో 1.5 మినిట్ ఉంటుంది. ఆ 1.5 మినిట్ వీడియో చూసిన తర్వాత మీరు ఒక్కసారి ఆ పేజ్ని కనుక రిఫ్రెష్ చేసినట్లయితే అప్పుడు మీకు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది చూపించడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఫిలప్ చేసి ఫర్దర్గా క్రింద మీరు నెక్స్ట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయాలి. నెక్స్ట్ అనే ఆప్షన్పై క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది అడుగుతుంది. సో అడిషనల్ ఇన్ఫర్మేషన్ మీరు ఇక్కడ సబ్మిట్ చేయాలి. విచ్ సీటెల్ లొకేషన్ యూ వుడ్ లైక్ టు అప్లై ఫర్ అని చెప్పేసి ఉంటుంది. సో మీరు ఇక్కడ దీనికి సంబంధించి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో హైదరాబాదా, చెన్నైయా, ఇది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మనం హైదరాబాద్కి సంబంధించి కాబట్టి హైదరాబాద్ లొకేషన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు స్టేట్ అనేది అడుగుతుందన్నమాట. అది ఏ స్టేట్ అని చెప్పేసి ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఇక్కడ దీనికి సంబంధించి తెలంగాణ అని చెప్పేసి సెలెక్ట్ చేయండి. ఓకే, సో తర్వాత చూసుకున్నట్లయితే ఆర్ యూ అట్లీస్ట్ 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఆర్ ఓల్డర్ అని చెప్పేసి అంటున్నారు. ఎస్ అని చెప్పేసి సెలెక్ట్ చేయండి. తర్వాత ఆర్ యూ ఆథరైజ్డ్ ఫర్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ద కంట్రీ ఆఫ్ ది పొజిషన్ యూ ఆర్ అప్లయింగ్ ఫర్ అని చెప్పేసి అంటున్నారు. ఎస్ అని చెప్పేసి సెలెక్ట్ చేయండి. తర్వాత హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కంప్లీటెడ్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇక్కడ మీరు ఎక్కడ వరకు చదువుకున్నట్లయితే దానికి సంబంధించింది మెన్షన్ చేయొచ్చు. ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా వరకు చదివితే అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత హ్యావ్ యూ ఎవర్ వర్క్డ్ ఇన్ ఏ కాల్ సెంటర్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో మీరు ఆల్రెడీ అంతకుముందు పనిచేసినట్లయితే ఎస్ అని, లేదంటే నో అని చెప్పేసి సెలెక్ట్ చేయండి. సో నో అనేటువంటి ఆప్షన్ సెలెక్ట్ చేశాను. తర్వాత డూ యూ హ్యావ్ ది ఎబిలిటీ టు వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఎస్ అని చెప్పేసి మెన్షన్ చేయొచ్చు. మీకు ఇంకా బెనిఫిట్ కదా, సో ఇంట్లో ఉండి వర్క్ చేసుకుంటే. తర్వాత వాట్ టైప్ ఆఫ్ కనెక్షన్ డూ యూ హ్యావ్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో వైడా, వైఫైయా, బోతా అని చెప్పేసి అంటున్నారు. సో ఇక్కడ మీరు దీనికి సంబంధించి మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి వైఫై ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం అందరికీ సో వైఫై అనేది సెలెక్ట్ చేసుకోండి. ఈవెన్ మీకు మొబైల్ నెట్వర్క్ ద్వారా వాడుకుంటుంటే అది కూడా మీరు వైఫై కింద సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా సెలెక్ట్ ఆల్ డేస్ అవైలబుల్ టు వర్క్ అని చెప్పేసి అంటున్నారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఈ డేస్ అన్నీ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీకు ఈ డేస్లో ఏదో ఒక రోజు మీకు వీక్లీ ఆఫ్ అనేది రావడం జరుగుతుంది అనమాట. 2 డేస్ వరకు వస్తుంది. సో మీకు 5 డేస్ వర్కింగ్ అనేది ఉంటుంది. తర్వాత మీకు సంబంధించినటువంటి వాట్ ఈజ్ యువర్ ఫస్ట్ అవైలబుల్ స్టార్ట్ డేట్ అని చెప్పేసి అడుగుతున్నారు. మీరు దీనికి సంబంధించి ఏదో ఒక మంత్ స్టార్టింగ్ డేట్ అనేది మెన్షన్ చేయొచ్చు. అలాగే మంత్, ఇయర్ అనేది మెన్షన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి రాబోయే మంత్ జనవరి కాబట్టి మీరు 01/01/2022 అని చెప్పేసి ఇక్కడ ఈ బాక్స్లో మీరు మెన్షన్ చేయొచ్చు. తర్వాత స్టేట్మెంట్ ఆఫ్ అగ్రిమెంట్. ఓకే, బై సెలెక్టింగ్ ఐ అగ్రీ, ఐ అండర్స్టాండ్ దట్ అండ్ అగ్రీ టు ఫాలోయింగ్ అని చెప్పేసి ఇక్కడైతే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూస్ అనేటువంటి ఆప్షన్పై మీరు క్లిక్ చేసి ఐ అగ్రీ అనేటువంటి ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత టైప్డ్ సిగ్నేచర్, ప్లీజ్ టైప్ యువర్ నేమ్ ఇన్ టు ద బిలో ఫీల్డ్, దిస్ విల్ యాక్ట్ యాజ్ యువర్ సిగ్నేచర్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. ఇక్కడ మీ యొక్క నేమ్ అనేది అంటే మీ సిగ్నేచర్ని మీరు ఏ విధంగా చేస్తారో ఆ సిగ్నేచర్ యొక్క లెటర్స్ని మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి. దాన్ని బట్టి మీరు ఇక్కడ ఈ పర్టికులర్ అప్లికేషన్కి సిగ్నేచర్ చేసినట్లు వాళ్ళు ట్రీట్ చేస్తారనమాట. అది ఎంటర్ చేసి క్రింద మీకు నెక్స్ట్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్పై క్లిక్ చేసి ఫర్దర్ స్టెప్లోనికి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమే అనేది అప్లోడ్ చేయాలి. మీ దగ్గర ఒకవేళ ప్రస్తుతానికి రెజ్యూమ్ అనేది లేకపోతే మీరు దీనికి సంబంధించి నెక్స్ట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి ఫర్దర్ స్టెప్లోకి వెళ్ళొచ్చు. ఇట్స్ ఆప్షనల్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇట్స్ నాట్ మ్యాండేటరీ. కాబట్టి మీకు దగ్గర రెజ్యూమ్ అనేది లేకపోతే మీరు నెక్స్ట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి ఫర్దర్ స్టెప్లోనికి ఈ విధంగా వెళ్ళిపోవచ్చు అనమాట. తర్వాత నెక్స్ట్ వీ విల్ షో యూ ఆల్ అబౌట్ వర్కింగ్ ఇన్ ఇండియా అని చెప్పేసి ఇక్కడ మనకి ఉంటుంది. దీని కింద నెక్స్ట్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. దీనిపైన మీరు క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఒక 58 సెకండ్స్ వీడియో అనేది ప్లే కావడం జరుగుతుంది. అది ప్లే అయిన తర్వాత మీరు ఫర్దర్ స్టెప్లోకి వెళ్తారు.
ఆ 58 సెకండ్స్ వీడియో ప్లే అయ్యే వరకు వెయిట్ చేయండి ఫ్రెండ్స్. వెయిట్ చేసిన తర్వాత లెట్స్ గెట్ స్టార్టెడ్ అని చెప్పేసి వస్తుంది. నెక్స్ట్ అప్ యూ విల్ లెర్న్ మోర్ అబౌట్ ఏ డే ఇన్ ద లైఫ్ ఆఫ్ అవర్ కస్టమర్ సర్వీస్ టీమ్ అండ్ హెల్ప్ సాల్వ్ కామన్ వర్క్ సిచ్యువేషన్స్ అని చెప్పేసి వస్తుంది. దీని క్రింద మనకి నెక్స్ట్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. దీనిపైన మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ మీకు వాట్ వుడ్ యూ డూ అని చెప్పేసి మనకి ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనకి వస్తాయన్నమాట. ఇక్కడ క్రింద మీకు నెక్స్ట్ అనేటువంటి ఆప్షన్ వస్తుంది. సో దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మీకు 18 సెకండ్స్ వీడియో అనేది ప్లే అవుతుంది. ఆ 18 సెకండ్స్ వీడియోలో అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. యు ఆర్ ఆన్ ఎ కాల్ విత్ ఎ కస్టమర్ దట్ హ్యాస్ లాస్టెడ్ మచ్ లాంగర్ దాన్ ది మోస్ట్ కాల్స్. ఎవ్రీ టైమ్ యూ ఆన్సర్ ది కస్టమర్స్ క్వశ్చన్ దే కీప్ థింకింగ్ ఆఫ్ న్యూ క్వశ్చన్స్ టు ఆస్క్. యూ సస్పెక్ట్ ద కస్టమర్ ఈజ్ సింప్లీ లోన్లీ అండ్ వాంట్స్ టు సంబడి టు టాక్ టు. వాట్ డూ యూ డూ అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఒక కస్టమర్ మీకు కాల్ చేసి నంబర్ ఆఫ్ టైమ్స్ మీకు కాల్ చేస్తూ కొత్త క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. సో మీరు ఆ టైంలో ఆ సిచ్యువేషన్లో మీరు ఏం చేస్తారని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నారు. ఆన్సర్ ద కస్టమర్ ఇఫ్ దేర్ ఈజ్ ఎనీథింగ్ ఎల్స్ యూ క్యాన్ హెల్ప్ విత్ బిఫోర్ యూ వ్రాప్ అప్ ది కాల్ అని చెప్పేసి అంటున్నారు. సో మీరు ఇక్కడ లైక్ బటన్ క్లిక్ చేయండి. తర్వాత థ్యాంక్ ద కస్టమర్ ఫర్ కాలింగ్ ఇన్ అండ్ టెల్ దెమ్ టు కాల్ బ్యాక్ ఇఫ్ దే హ్యావ్ ఎనీ మోర్ క్వశ్చన్స్ అని చెప్పేసి అంటున్నారు. సో దీనికి సంబంధించి మీరు ఓకే చెప్తారా లేదా అని చెప్పేసి అంటున్నారు. దీనికి సంబంధించి ఇలాగా సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో మీరు ఏదో ఒక ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో ఒకటి లైక్, ఇంకొకటి డిస్లైక్ కింద ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత టెల్ ది కస్టమర్ దట్ యూ నీడ్ టు హెల్ప్ అదర్ కాలర్స్ బట్ దే కెన్ విజిట్ ది వెబ్సైట్ ఫర్ మోర్ క్వశ్చన్స్ అని చెప్పేసి అంటున్నారు. సో ఇక్కడ లైక్ బటన్పై క్లిక్ చేసి తర్వాత చూసుకున్నట్లయితే నెక్స్ట్ అనేటువంటి ఆప్షన్పై మీరు క్లిక్ చేయొచ్చు. మరొక క్వశ్చన్ వచ్చేసి ఏ కస్టమర్ హ్యాస్ ఎన్ అవుటేజ్ దట్ రిక్వైర్స్ సెండింగ్ ఏ టెక్నీషియన్ టు సాల్వ్ ఇట్. యు నో ద ప్రాసెస్ విల్ ఇన్వాల్వ్ యాడింగ్ ది కస్టమర్ టు ది క్యూ అండ్ వోంట్ బి సాల్వ్ టుడే. సో వాట్ డూ యూ డూ అని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే ఉంటాయి. మీరు ఇక్కడ అపాలజీ చెప్తున్నట్లు ఇక్కడ దీనికి సంబంధించి ఈ యొక్క ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడైతే మనకి ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మీరు ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకొని దీనికి సంబంధించి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళాలి. సో ఇలాగ మనకి ఒక రెడ్ బార్ అనేది ఇలా మూవ్ అవుతూ ఉంటుంది. చివరి వరకు వెళ్ళిన తర్వాత మీకు అసెస్మెంట్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇలాగ ప్రతి వీడియోలో కూడా మనకి ఇక్కడ ఒక క్వశ్చన్ అనేది అడుగుతారనమాట. అది సంబంధించి క్రింద క్వశ్చన్ అనేది మీకు వస్తుంది, లేదా దీన్ని మీరు ఈ విధంగా డ్రాగ్ చేసినా కూడా మీకు క్రిందకి ఒక క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. సో ఆ క్వశ్చన్ని చదివి దానికి సంబంధించినటువంటి ఆన్సర్స్ ఇచ్చి ఫైనల్గా మీరు ఈ యొక్క అసెస్మెంట్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మీరు కంప్లీట్ క్వశ్చన్ అనేది చివరి వరకు చూసి మీరు ఈ యొక్క అసెస్మెంట్ అనేది కంప్లీట్ చేసినట్లయితే సక్సెస్ఫుల్గా వితిన్ 1 అవర్ నుంచి 90 మినిట్స్ లోపు కంప్లీట్ చేసినట్లయితే మీరు దీనికి సంబంధించి సక్సెస్ఫుల్గా చేసినట్లయితే మీకు ఈ జాబ్ అయితే వస్తుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. ఓకే, సో దీనికి సంబంధించి మీరు మీ సిస్టంలో చేస్తే మీకు ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. నేను మొబైల్ అయితే చూపిస్తున్నాను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి, మీరు సిస్టంలో అయితే ట్రై చేయండి. ఓకే, సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.